అలాగే నమస్కారం అండి, ఒకసారి వీడియో చూడండి. బళ్ళు వద్దు కాదు, మీరు అసలు ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు? మాకు పర్మిషన్ ఇవ్వాలి పంచాయతీ వాళ్ళు. మేము ఆశ్రమాలు నడుపుతున్నట్టు పంచాయతీ వాళ్ళు కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం. మేము మేనకా గాంధీ ఆధ్వర్యంలో మేము నడుపుతున్నాం ఆశ్రమాలు. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము ఆపరేషన్ చేయించేసి మేము ఎక్కడ వాడిని అక్కడ అట్టి పెడతాం. కొంత టైం ఇవ్వాలిగా మాకు. ఎక్కడ తీసుకెళ్లి చంపేస్తారు. నాకు తెలుసమ్మా. బండి ఫోటో ఎందుకు తిని మెయిన్ ఆఫీసర్ ఉన్నాడు సార్. మీరు ఆగండి, మీ సస్పెండ్ అయిన దాకా తీసుకొస్తా నేను ఖచ్చితంగా. ఖచ్చితంగా చేయిస్తా, సస్పెండ్ చేయిస్తా. ఎవరికి ఇక్కడ భయపడేది లేదు. మూగజీవాలు తీసుకెళ్లి చంపడం అను. ఈ జనం పెరుగుతున్నారని జనాన్ని చంపేస్తున్నారా? కుక్కలు ఎవరు బజార్లో వాళ్ళు 2 ముద్దలు పెట్టుకుని హక్కు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీకు ఆర్డర్ తెలుసా లేదు? ఏ ఏరియాకి వెళ్తున్నా నువ్వు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలటం కాదు, ఫోటోలు కాదు, ఉండు, ఫోటోలు కాదు. చూసారు కదండి, ఇది వచ్చి గుంటూరు పెదకాక అనే ప్రాంతంలో అయితే జరిగింది. 3 గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఒక వ్యాన్ వేసుకొచ్చి సుమారు ఒక 50 కుక్కల దాకా అయితే వ్యాన్ ఎక్కించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న విజయలక్ష్మి గారు అయితే వాళ్ళని చూసి ప్రశ్నించగా వాళ్ళకి సమాధానం చెప్పకుండా అయితే వాళ్ళని తీసుకెళ్లిపోయారు. సుమారు ఒక గంట తర్వాత అయితే అడవికి తీసుకెళ్లి ఒక 20 కుక్కలను అయితే వాళ్ళు అక్కడ వదలడం జరిగింది. మిగతా కుక్కలు ఏమైనా కూడా మనకు తెలియదు. విజయలక్ష్మి గారు అయితే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోలీసు వారు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కుక్కల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో అదే ప్రాంతంలో వదిలేలాగా చూడమని చెప్పి పోలీసు వారిని కోరుకుంటున్నాము. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో విజయలక్ష్మి గారికి తోడుగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము.